తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని బైర్గాం అలాగే పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. నక్సల్స్ సంస్థ సీనియర్ నాయకుడు సుధాకర్ మరణంతో మావోయిస్టులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో నిన్న రాత్రి సమయంలో గ్రామస్తుల దుస్తులు ధరించి 5-6 నక్సలైట్లు కర్రే మార్కా బైరామ్ ఘర్ మధ్య ఉల్లిపాయలతో నిండిన ఒక ప్రైవేటు రవాణా వాహనాన్ని ఆపి పెట్రోల్ పోసి నిప్పట్టించి అడవిలోకి పారిపోయారు. నిన్న భద్రతా దళాలతో కలిసి జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్ హతమయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు భద్రతా దళాలు అక్కడికి చేరుకున్నారు. ఇక ఈ ప్రాంతంలో తీవ్రమైన పెట్రోలింగ్ శోధన ఆపరేషన్ జరుగుతోంది. ప్రస్తుతం రహదారి క్లియర్ చేయబడింది మరియు ట్రాఫిక్ సాధారణీకరించబడింది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఇక ఈ ప్రాంతాన్ని హై అలర్ట్ ఉంచామని, ఇక పరిసర ప్రాంతాల్లో కూడా నిఘా పెంచామని తెలిపారు.